అన్ని ఆటంకాలు అయినా మనం దాన్ని ఏట్ అవ్వదు అనుకొని దాటుకొని వెళ్ళాలి. అలాగే మనం దాటుకుని వెళ్ళినప్పుడు మన లక్ష్యాన్ని సాధిస్తే ఆ లక్ష్యం అనేది ఎప్పుడూ నలుపుగా ఉండదు. పరుగుతోనే కదా బతుకు వెయిటి కూర్చగల వృద్ధుడా, కులం ఒకటే నలుపు, ఈ పరుగు నలుపు కాదు. ఇప్పుడు మన పాత కాలంలో అంటే మన పూర్వీకుల్లో కులాలు ఉన్నాయి కదా, మంగళోడు వేరే వాడు, సాంగోడు వేరే వాడు, ఆడు మన ఇంటికి వచ్చి పడుకోండి, రేపు మా ఇంటికి రాకుండా వెళ్ళిపోరండు అంత మన పూర్వీకు మన కాదండి మన తాతలు మంగళోడు వాళ్ళు అందరూ వేరే కూడా చూస్తారు, అనుకూలంగా చూస్తారు. కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు తీసుకున్నాము, మన ఎవరదే ఆయా గంగమ్మ గంగమ్మ వాళ్ళు వేరే వాళ్ళు మొక్కచ్చు, వేరే మొక్క మొక్కచ్చు, వేరే దేవుడు మొక్కవచ్చు. కానీ వాళ్ళు మన మొక్కలా చూసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ కొడుకు మంచి ఉద్యోగం సంపాదించండి, గంగమ్మ బాగున్నావా, ఏం చేస్తాం అంతనమా లేదు, అందరు గౌరవిస్తారు. అదే కులం ఒకటే నలుపు, కానీ నీ పరుగు అంటే నీకు వచ్చిన గౌరవం మర్యాద అదేమి నలుపు కాదు. అప్పుడు గంగమ్మ అంటున్న కాదు. ఇప్పుడు ఆ కొడుకు జాబ్ చేసి పట్టుకున్నా గంగమ్మ నమస్తే అంతనమా లేదు, అది తినాలి. అంతే అయిపోయింది. ఓకే ఓకే.